హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్ మీద 29 పోస్టులు అయితే విడుదల చేశారు. సివిల్కి సంబంధించి 6 పోస్టులు, S&Tకి సంబంధించి 6 పోస్టులు, OHEకి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి. 60% ఆఫ్ మార్క్స్ తోటి ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణత కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు. అఫీషియల్ వెబ్సైటు ircon.org అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వాక్-ఇన్ ఇంటర్వ్యూలు వచ్చేసి ఆగస్టు 16, 18, 20వ తేదీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా NPCIL నుంచి మనకి 173 పోస్టులకి సంబంధించి అప్రెంటిస్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10+2 విధానంలో 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు సంబంధిత ట్రేడుల్లో ITI అయితే కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 18 నుంచి 24 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. NPCIL-careers.co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే ఆగస్టు 16వ తేదీలోపు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా నుమాలిగర్ రిఫైనరీలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనర్కి సంబంధించి 66 పోస్టులు అయితే విడుదలయ్యాయి. దీనికి సంబంధించి NRL.co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి సివిల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి నైపర్ నుంచి మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు అయితే విడుదల చేశారు. నైపర్ guwahati.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఆగస్టు 15వ తేదీలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా శ్రీకాకుళం జిల్లాలో కాంట్రాక్ట్ పోస్టులకి సంబంధించి NHM స్కీమ్ కింద కొన్ని పోస్టులను అయితే విడుదల చేశారు. ఇంకా ECILలో మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ECIL నుంచి 237 పోస్టులకి సంబంధించి MBBS రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆగస్టు 20వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా BAలో మ్యాథ్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. డిగ్రీలో బకెట్ ఆఫ్ కోర్సెస్తో ఇష్టం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎంపిక, కొత్త విధానంతో పెరుగుతున్నటువంటి కాంబినేషన్లు, 3 ఏళ్లుగా గణనీయంగా సీట్ల పెరుగుదల అని చెప్పేసి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆల్రెడీ అంబేద్కర్ యూనివర్సిటీలో బకెట్ విధానం, పలు కొత్త కోర్సులకు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో చాలా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే ఒక అప్డేట్ వచ్చింది. పోస్టుల భర్తీని పట్టించుకొని సర్కార్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఆఫీసర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో పురపాలనకు ఆటంకంగా మారింది. జిల్లా కేంద్రమైన సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేలు, ఉస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పోస్టులు ఖాళీగా ఉండడంతో కొన్నింట్లో ఇన్ఛార్జీలు తాత్కాలిక అవుట్సోర్సింగ్ సిబ్బందితో రోజువారీ కార్యక్రమాలను నెట్టుకొస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. పట్టణ ప్రగతిలో అతి ముఖ్యమైనటువంటి మున్సిపల్ కార్యాలయాల్లో అనేక సంవత్సరాలుగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా వీటి భర్తీపై సర్కారు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లా కేంద్రంలోనూ చాలా వరకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు పోస్టులు వచ్చేసి మనకి TPBO, అలాగే 3 సీనియర్ అకౌంటెంట్, 2 హెల్త్ అసిస్టెంట్, 3 సీనియర్, జూనియర్ అసిస్టెంట్, హెల్త్ వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే శానిటేషన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, అటెండర్లుగా అవుట్సోర్సింగ్ సిబ్బంది 500 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సీఎంకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రమైనటువంటి గజ్వేల్ మున్సిపాలిటీలో కూడా సిబ్బంది కొరత ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. JAO, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. మున్సిపాలిటీల్లోని కీలక పోస్టులైనటువంటి TPO, TPBOకి సంబంధించినటువంటి బిల్ కలెక్టర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో 120 మంది అక్కడ పనిచేస్తున్నారని మెన్షన్ చేశారు. ఇంకా దుబ్బాకలో కూడా 21 పోస్టుల్లో ముఖ్యమైనటువంటి AEE, TPS, JAO, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. కీలకమైనటువంటి ఈ పోస్టులకి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే
ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 70 మంది ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద అవుట్సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అలాగే పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చేర్యాలలో కూడా మనకి ఇక్కడ చాలా వరకు పోస్టులు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఈఈ, జేఏఓ అలాగే సీనియర్ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్, హెల్త్ అసిస్టెంట్ పోస్టులన్నీ ఖాళీగానే ఉండడంతో పాలనకు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. శానిటేషన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవుట్సోర్సింగ్లో 50 మంది వరకు పనిచేస్తున్నారని మెన్షన్ చేశారు. ఇంకా హుస్నాబాద్లో కూడా మనకి ఇక్కడ చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సేమ్ అదే టైప్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇక్కడైతే ఈ పర్టికులర్ మున్సిపాలిటీలో కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా చాలా వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి, కానీ ప్రభుత్వం అయితే వాటిని భర్తీ చేయట్లేదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా విద్యా ఉద్యోగ సమాచారం చూసుకున్నట్లయితే కొన్ని సెట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ విడుదలైంది. టీఎస్, డిఈఈ సెట్ అలాగే ఈ సెట్ కూడా మనకి విడుదల కావడం జరిగింది. బీఈసీఐఎల్లో మనకి 162 పోస్టులు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడొచ్చు. ఇంకా బెల్లులో 511 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి కూడా వీడియో అయితే చేశాను. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. సో ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించిన పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ kamareddy.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఏఎన్ఎంకి సంబంధించి 44 పోస్టులు, ఫార్మసిస్ట్ 5 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులు, స్టాఫ్ నర్సులకి సంబంధించి 6 పోస్టులు, ఇంకా స్టాఫ్ నర్స్ పాలియేటివ్ కేర్కి సంబంధించి 9 పోస్టులు, మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. జిల్లా కేడర్, జోనల్ కేడర్, రాష్ట్ర కేడర్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. ఎంపీహెచ్డబ్ల్యూ, డిఫార్మసీ, డిఎంఎల్టీ, ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు లేదా జిఎన్ఎం నర్సింగ్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. స్పెషలిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎంబీబీఎస్ రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వారు ఎలిజిబుల్ అనమాట. ఇంకోటి చూసినట్లయితే నాన్ టీచింగ్ పోస్టుల సంఖ్య పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఖ్యను పెంచాలని తెలంగాణ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దీనికి సంబంధించి డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఎంఆర్సీ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఎంఆర్సీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేయడం జరిగిందని ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఈసీఐఎల్లో మనకి ఆల్రెడీ చెప్పినట్లుగా 237 పోస్టులు అయితే విడుదలయ్యాయి. ఇంకా ఐఏఎఫ్ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 197 గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడొచ్చు. ఇంకా సీమెట్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి సీమెట్లో టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి ఆగస్టు 30వ తేదీలోపు cmet.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మ్యారిటైమ్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ అలాగే బీటెక్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.